అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసినారు 2024లో. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తూ వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటూ ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష, ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం, అడవులను ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం, ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నెవరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడవులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు, మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా, క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ క్యాంపా ఫండ్స్ వాడుకోండి.